మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. V1 న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బైంసా మండలం మాటేగాం గ్రామంలో కోరేడి గణేష్ పూజ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, వినోద్ కుమార్, సాయినాథ్ మరియు మాధవ్ మహారాజ్, శ్రీకృష్ణ సాయి మరియు గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించిన సమాజంలో ఐక్యత, స్వార్థం నెలకొని శాంతి సమృద్ధులు కలగాలి అని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలి అని ఈ కార్యక్రమంలో అదనపు మాటేగాం గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. चतुष्पद सहितानाश्वर प्रीत्यर्थं कुलस्वामिने कुलदेवता అనకాల చిన్న మరీగా మాటేగాం వాసులు అన్నదానానికి 2,000 రూపాయలు సమర్పించారు. వారికి శ్రీ స్వామివారి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయి. అనుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. భక్తులు అన్నదానానికి సహకరిస్తున్న భక్తులకు స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలని స్వామి ప్రార్థిస్తున్నాం. అన్నదానానికి విరాళాల కోసం ఆన్లైన్ రూపంలో కౌంటర్ వద్ద సంప్రదించగలరు. కోరేడి గణేశుడు 2017లో పిల్లల చేత స్థాపించబడ్డాడు. ఇక్కడ పిల్లలు ఆడుకునే సమయంలో, క్రికెట్ ఆడుకునే సమయంలో ఒక కొరడి దగ్గర బాల్ వెళ్ళినప్పుడు ఆ కొరడిని చూసినప్పుడు అది గణపతి ఆకారంలో ఉండడం, దాని తర్వాత అనేది బాగుంది, గణపతిలా ఉంది అని డాక్టర్ తుకారాం గారి ఇంట్లో అక్కడ ప్రతిష్ఠ చేసి దాన్ని పూజలు చేసిన తర్వాత మళ్ళీ పెద్ద బబ్రు మహారాజ్ పంతుల్ని సంప్రదించిన తర్వాత ఇది స్వయంభూ గణేషే, దీన్ని మీరు ఊరంతా కూడా ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పిన తర్వాత 2017లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 2017 నుంచి ఈరోజు మనం 2025లో ఉన్నాము. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా అది స్వయంభూ కాబట్టి అందరి భక్తులు కూడా రావడం జరుగుతుంది అండ్ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా స్వామి యొక్క లీలలు విస్తారంగా వ్యాప్తి చెందుతున్నాయి. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరము 11 రోజులు నిర్విరామంగా అన్నదానం కూడా కొనసాగుతూ ఉంటుంది. అందరి భక్తుల సహకారము, అందరి గ్రామస్తుల సహకారము, అందరి ఏకతాటి ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కావున ప్రతి భక్తులు కూడా ఎక్కడి నుంచైనా వచ్చేవారు తప్పనిసరిగా సంకల్పంతో ఇక్కడ కోటి గణపతికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలని, భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులకు కొంగు బంగారమై మా యొక్క స్వయంభూ కోరేడి గణపతి ఇక్కడ వెలిసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము ఎల్లవేళలా ప్రతిరోజు జరుగుతున్నది. అలాగే రోజు భక్తులు సుమారు 15, 20, 25 వేల వరకు భక్తులు మా యొక్క స్వామివారిని దర్శించుకుంటూ వారి కోరిన కోరికలు మా యొక్క స్వామివారు నెరవేరుస్తూ వారికి కొంగు బంగారంగా నిలుస్తూ ప్రతిరోజు నిరంతరాయంగా ఈ యొక్క మా యొక్క గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము. అలాగే మా యొక్క గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో, అందరి సేవలతో నిర్విఘ్నంగా ఎంతో ఘనంగా జరుపుకొంటున్నాము. బోలో కోరేడి గణపతి భగవాన్కి జై. వేలేదిగా తరలి వస్తున్న హిందూ బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పొద్దు నుండి సాయంత్రం వరకు అన్నదానం పెట్టడం జరుగుతుంది. డైలీ ఒక దాత ముందడికి రావడం జరుగుతుంది. పొద్దున్న నుండి సాయంత్రం నైటు 12 గంటల వరకు కూడా అన్నదానం జరుగుతుంది.
నిరంతరంగా భక్తులు కూడా సేవలు చేయడానికి రావడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు అజ్గుల్, అంపోలి, గోరిగాం వారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా భక్తులకు స్వాగతం సుస్వాగతం కొరడి గణపతి మాటేం గ్రామస్తుల నుంచి స్వాగతం తెలుపుతున్నాం. నా పేరు సంతోష్, మాటేగం గ్రామం, బైన్సా మండలం, నిర్మల్ జిల్లా. మా యొక్క స్వయంభూ కొరడి గణపతి 2017 సంవత్సరంలో స్వయంభూగా కొలువుతీరారు మా గ్రామంలో. ఈ యొక్క గణపతిని చిన్న బాలురు 10-12 సంవత్సరాలు గల బాలురు వెలికితీసి మొదటిగా పూజలు ప్రారంభించారు 2017 సంవత్సరంలో. ఆ రోజు నుండి గత 9 సంవత్సరాలుగా జై కొరడి గణపతి భగవానికి జై. నిర్మల్ జిల్లా మండల్ బైన్సా తాలూకా ముదోల్ మాటేగం గ్రామం 2017 నాడు స్వయంభూ జాముల మాస రోజు స్వామి ప్రత్యేకంగా కొరడి గణపతి పూజలు అందుకోవడం జరిగింది. ఊరు అంతా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉండే ఇక్కడికి తీసుకొచ్చి ఆ స్వామివారు జాముల మాస రోజు శ్రావణ సోమవారం అమావాస రోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. అప్పటి నుండి అందరూ కూడా ముడుపులు కట్టుకొని అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఏది కూడా కావాలన్నా స్వామివారి భక్తితోని శ్రద్ధలతోని ఊరందరూ ఎక్కడికి కూడా వెళ్లకుండా వ్యవసాయం అంతా 11 రోజుల పాటు చేయకుండా ఇక్కడనే ఉండి ఆ స్వామివారి భక్తి సేవల లోపల నీలమైపోయి ఇక్కడనే ఉంటూ అందరికీ మహాప్రసాదాన్ని అందించుకుంటూ పక్కపక్క రాష్ట్రాల నుంచి చాలా ఎత్తుల నుంచి జనాలు వస్తున్నారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈ కొరడి గణపతికి ఏది కావాలనుకున్నా దాంతోపాటు కూడా గణపతి వాహనము మూసిక వాహనం కూడా ఇక్కడికి స్వయంభుగానే వెలిసింది. ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలండి. కొరడి గణపతి భగవానికి జై.